జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారులు జైశెట్టి రమణయ్య తుదిశ్వాస విడిచారు. రమణయ్య కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రమణయ్య మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవితతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, చరిత్రకారులు సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. రమణయ్య మనవడు అమెరికాలో ఉండటంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. దీంతో రమణయ్య అంత్యక్రియలు జగిత్యాలలో ఆదివారం నిర్వహించనున్నారు. తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో అక్కడ కేసీఆర్ ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. అప్పటి స్మృతులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. 1971లో సిద్దిపేటలో జూనియర్ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా రమణయ్య పనిచేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి జగిత్యాలలో మొట్టమొదట పొందిన డాక్టరేట్ పొందిన పరిశోధక విద్యార్థిగా రమణయ్య పేరు పొందారు. సౌత్ ఇండియా టెంపుల్స్ అనేటువంటి పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందారు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఓసారి జగిత్యాల వెళ్లి రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు.